ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ఫుల్ టీం. కానీ ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. గత 16 సీజన్స్లో 8 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. దానిలో 3 సార్లు ఫైనల్కు దూసుకెళ్లింది. మిగిలిన సీజన్స్లో గ్రూప్ దశకే పరిమితమైంది. ఈ సీజన్లో గ్రూప్ స్టేజ్లో ఆర్సీబీ ఇంకా 6 మ్యాచ్లు ఆడాలి. వాటన్నింటిలో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అలా సాధిస్తే నెట్ రన్ రేటుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్కు వెళ్ళొచ్చు. అయితే అప్పుడు టాప్ 2 లేదా టాప్ 3 జట్లపై ఆర్సీబీ ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తమ మిగిలిన మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే ఆర్సీబీకి ఎంతో కలిసొస్తుంది. రాజస్థాన్ ఇంకా 6 మ్యాచ్లు ఆడాలి. వాటిలో ఆర్ఆర్ 4 గెలవాలి. అలాగే కేకేఆర్, ఎస్ఆర్హెచ్ తమ మిగిలిన 7 మ్యాచ్ల్లో 5 విజయం సాధించాలి. అప్పుడు ఆర్ఆర్ 22 పాయింట్లు, కోల్కతా, హైదరాబాద్ చెరో 20 పాయింట్లతో టాప్ 3లో ఉంటాయి. అలాంటి స్థితిలో ఆర్సీబీ 14 పాయింట్లు సాధిస్తే మిగిలిన జట్లు 12 పాయింట్ల కంటే ఎక్కువ సాధించలేవు. ఎందుకంటే ఈ 4 జట్లు గెలిస్తే మిగిలిన జట్లు ఓడిపోవాల్సింది కదా. ఆర్సీబీ 3వ స్థానానికి కూడా వెళ్లే అవకాశాలున్నాయి. అలా జరగాలంటే కేకేఆర్, సన్ రైజర్స్ ఫామ్ కోల్పోవాలి. మిగిలిన 7 మ్యాచ్ల్లో ఈ 2 జట్లు కేవలం 1 విజయమే సాధించాలి. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ తమ 6 మ్యాచ్ల్లో 5 గెలవాలి. అప్పుడు రాజస్థాన్తో లక్నో టాప్ 2కి వెళ్తుంది. ఆర్సీబీ 14 పాయింట్లు సాధిస్తే మిగిలిన జట్లన్నీ 12 పాయింట్లతో ముగుస్తాయి. ఆర్సీబీ 12 పాయింట్లతో కూడా ప్లే ఆఫ్స్కు వెళ్ళొచ్చు. కానీ అది మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ మంది అనే నినాదాన్ని ఇంకా కొనసాగించవచ్చు.